ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. నా జీవము తోడని సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి యగు ప్రభువా, మీకే స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి మంచి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉంటున్నారు. ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయము దేవుని యొక్క సృష్టి. ఈనాటి కీర్తన గ్రంథము కూడా దేవుని అద్భుతమైనటువంటి కృపను జ్ఞాపకము చేస్తూ ఆయన యొక్క ప్రణాళిక మానవుని జీవితంలో ఏ విధంగా ఉంటుందో తెలియజేసేటటువంటిదే. అయితే ఇక్కడ మనము చదువుకున్నటువంటి మాట కూడా దేవుడు తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను అని చెప్పినటువంటి మాటలను నేను జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. కాబట్టి యవనస్తులను కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మీరు టక్క సమాధానాలు చెప్పుకుంటూ పోవాలి. ఎందుకొరకు అనగా, దేవుడు తన బలము చేత భూమిని సృష్టించెను అని ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుడు దేని చేత భూమిని సృజించాడు? నోటి మాట చేత ఆయన సృజించాను కదా. 7 దినములు ఆయన మొత్తము సృష్టిని సృజించినట్లుగా మనము చూస్తాము. మొట్టమొదటిగా ఏం చేశాడు? వెలుగు కలగమని పలకగా వెలుగాయను. 2వ దినము ఇదే మన గొప్ప జ్ఞానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఖచ్చితంగా ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నాం కదా. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం ఉన్నాము. దేవుడు సృష్టి కార్యమును ఏ విధంగా చేశాడో మనకు సంపూర్తిగా తెలిసి ఉండాలి కదా. ఇక ఈ సృష్టి కార్యము తెలియకపోతే కొంత అసహనము కలుగుతూ ఉంటుంది. ఎందుకనగా మనము ఏ విధంగా దేవుని యొక్క లేఖనములను మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. 6 దినములు ఆయన సృష్టి అంతటిని సృష్టించినట్లుగా చూస్తాము. ఎన్నో దినమున మానవుని సృజించాడు? 6వ దినం అని అనుకుంటున్నారా? 6వ దినం అనుకుంటున్నారా? చెప్పండి. అయిపోయింది. చూసిరా ఎంత కన్ఫ్యూజన్. 6వ దినములనే దేవుడు మానవుని సృష్టిస్తాడు. 5 దినములు తాను మాట చేత సృష్టి అంతటిని సృష్టించగా 7వ దినమున ఆయన తన అరచేతుల మీద మానవుని సృజించెను. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మాట పలకగా సృష్టి యావత్తూ కలిగెను, కానీ మానవుని నోటి మాట చేత దేవుడు సృష్టించలేదు. ఆయన వారిని నిర్మించారు. ఒక నిర్మాణము కలిగినట్లుగా చూస్తాము కదా. 139వ కీర్తన మనము చదువుకుంటున్నప్పుడు అక్కడ దావీదు వ్రాస్తాడు, నీవు నన్ను నిర్మించిన విధానము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును నాకు కలుగుచున్నది అని అంటాడు. ఎందుకు అయ్యుండొచ్చు ప్రియులారా? మానవుని యొక్క జీవితము మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారో లేదో, మానవుని యొక్క
ఆ శరీర దేవుడిచ్చినటువంటి శరీరమును గురించి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారో లేదో పిల్లారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో ఒక సైంటిస్ట్ దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఒక ఒక సూత్రమును ఆయన తెలియజేశాడు. ఏ విధంగా అంటే, గణితమును ఆయన తీసుకుంటూ దేవుడు ఉన్నాడు, ఆయన ద్వారానే ఈ సృష్టి కలిగింది అనేటటువంటి ఒక ఒక సూత్రమును ఆయన, ఒక సిద్ధాంతమును ఆయన ప్రతిపాదించినప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలు దానిని వ్యతిరేకిస్తూ ఉంటున్నారు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పినటువంటి సూత్రం ఏమిటి అనగా, ఏ చరమైనటువంటిది ఏదైనప్పటికీ ఒక శక్తి వెంట లేకుండా ఏది కూడా కదలదు అనేటటువంటిది ఆయన సూత్రం, ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతము. అంటే ఒక కారు నడవాలి అని అంటే దాంట్లో పెట్రోల్ పోస్తే అది నడవదు, దానికి ఒక మానవ శక్తి అవసరమై ఉన్నది. ఇదే విధంగా మనం ఏది తీసుకున్నా, మనము వాడేటటువంటి ఏ వస్తువు తీసుకున్నా అది మానవ నిర్మితమైనటువంటి వస్తువులుగా, అది దానికి ఒక శక్తిని మనము కలిగిస్తేనే అది పనిచేస్తూ ఉంటుంది. మరి దేవుని నిర్మితమైనటువంటి ఈ శరీరము ఏ విధంగా, ఏ శక్తితో పనిచేస్తూ ఉంటుంది? ఆయన ప్రతిపాదించినటువంటి మెదడు ఉంది కదా, దాని వెనక ఏదో ఒక శక్తి ఉండి దానిని కదిలిస్తేనే కానీ ఈ మానవ శరీరము పని చేయడం లేదు. కనుక ఈ సృష్టి యావత్తును సృష్టించి సృష్టి మీద మానవుని అధికారముగా పెడితే ఈ అధికారి వాటిని చెలింపజేయుచుంటున్నాడు. కానీ దేవుని చేత సృజించబడినటువంటి మానవుడు ఈ చలించడానికి దేవుని యొక్క శక్తి చేత ఇతడు కదులుచున్నాడు అనేటటువంటి ఒక సిద్ధాంతమును ఆయన చెప్పినట్లుగా చూస్తాము. ఈ ఉదయకాలము ఎంతమంది నమ్ముతారు దేవుడు మాట ద్వారా సృష్టిని కలిగించాడని? ఎంతమంది నమ్ముతారు పిల్లరా? నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? దేవుడు పలుకగా సృష్టి కలిగేను అనేటటువంటిది ఇక్కడ మనము జ్ఞాపకము చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకనగా ఇది ఈ దేవుడు మాట చేత దేవుడు ఆ లోకాన్ని సృజించిన ఆయన సృజించి తన అరచేతులతో మానవుని నిర్మించి వీటన్నిటి మీద దాని మీద అధికారిగా ఆయన నియమించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ 6 దినముల యొక్క ఆయన ప్రక్రియ అంతా కూడా ముగించి 7వ దినమున విశ్రమించను. మన సంఘంలో ఉన్నటువంటి సుమారు ఒక 70 మంది విశ్రమిస్తున్నారు ఈరోజు కదా. 70-80 మంది దేవుని సన్నిధిలో కనబడలేనటువంటి వారుగా ఉంటున్నారు. ఏం చేస్తున్నారయ్యా? దేవుడు రెస్ట్ తీసుకుంటున్నాడు కదా, మనం మందిరానికి పోయి ఏం చేస్తాం? మంచం మీద వండుకొని రెస్ట్ తీసుకుందామని రెస్ట్ తీసుకుంటున్నారు. అవునా కాదా? ఒప్పుకోవాలి ప్రియులారా. ఎందుకు కనగా దేవుని కార్యములు ఎంతో అమూల్యమైనటువంటివి. ఆయన మానవుని నిర్మించినటువంటి విధానమును నేను చూడగా నాకు ఆశ్చర్యము, భయము కలుగుతూ ఉన్నది అని ఆ దావీదు పలకడము మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకొరకనగా ఈ సృష్టి యావత్తును మనము దేవుడు సృష్టించినప్పుడు మానవునికి ఈ సృష్టి మీద దానిలో ఉన్న సమస్తమును అనుభవిస్తూ ఉంటున్నాడు. కానీ దాని గురించినటువంటి అవగాహన మానవునికి లేదు ప్రియులారా. క్రీస్తు శకము 1473వ సంవత్సరం ఫిబ్రవరి 19న ఒక వ్యక్తి లోకంలో జన్మించాడు. ఆయన నికోలస్ కోపర్నికస్. ఆయన చదువుతూ ఉంటున్నప్పుడు ఈయన టోరన్ అనేటటువంటి ఒక ప్రాంతము, అనగా ఈనాటి పోలాండ్ ప్రాంతంలో ఈయన జన్మించినటువంటి వాడు. ఈయన రోమన్ కాథలిక్ సంబంధించినటువంటి దానిలో ఒక మతాధికారిగా ఆయన ఉన్నాడు. ఈయన లేఖనములు చదువుతూ ఉంటున్నప్పుడు ఆయనకు కలిగినటువంటి ఆలోచన, దేవుడు పలకగా సృష్టి యావత్తు కలిగేను. ఏ విధంగా కలిగిందయ్యా? ఏ విధంగా కలిగింది? ఈ కోపర్నికస్ కు ఒకటే ఆలోచన. ఈయన ఏం చేశాడు? ఈయన ఒక ఖగోళ శాస్త్రవేత్తగా కాక గణిత శాస్త్రవేత్తగా కూడా ఈయన ఉన్నాడు. ఈయన ఈ విశ్వము యొక్క స్థితిని కనుగొనాలని ఈయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ఇది ఆ ఆకాశములో వేలాడుతున్నటువంటిది
ఈ గ్రహములన్నిటికీ మధ్యన సూర్యుడు ఉన్నాడు. ఈ వెలుగు ద్వారానే ఈ సృష్టి అంతా నడిపించబడుతుంది అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఎప్పుడు ప్రియులారా? దేవుని యొక్క సృష్టి కలిగి కొన్ని వేల సంవత్సరములైన తర్వాత ఒక మానవునికి జ్ఞానము కలిగింది. ఆ మానవుడే ఈ కోపర్నికస్. ఈయన అనేక రచనలు, ఈయన ఈ విశ్వము గురించి ఆయన రాశాడు. మీకు కావాలి అని అంటే నికోలస్ కోపర్నికస్ అని మీరు అమెజాన్ లో కానీ ఏ బుక్స్ అయినా ఆయన బుక్స్ అని మీరు కొట్టండి. అనేక రకములైన పుస్తకాలు ఆయన రాసినటువంటివి మనకిప్పటికి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు వాటిని చదవాలి. ఎందుకు కనుక ఇది ఆయన కృషి, ఆయన పట్టుదలతో చేసినటువంటి కృషి ఒక విప్లవమును కలిగించినటువంటిది. ఎందుకు కనుక అప్పటిదాకా మానవునికి ఏమీ తెలియదు. విశ్వము ఏ విధంగా సృష్టించబడిందో మానవునికి జ్ఞానము లేదు ప్రియులారా. ఆ తర్వాత వచ్చినటువంటి గలీలియో లాంటి వారు, లేకపోతే కెప్లర్, కోపర్నికస్ వంటి వారు కూడా ఈయనతో ఏకీభవించి వారు అనేకమైనటువంటి పరిశోధనలు ఈ ఖగోళ శాస్త్రం మీద చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుని యొక్క మాట ద్వారా సృష్టించబడినటువంటి ఈ సృష్టిని కనుగొనడానికి మానవుడు విశ్వ ప్రయత్నము చేస్తూనే ఉన్నారు. ఇంకా దాని యొక్క అంతము మానవునికి దొరకడం లేదు ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకుంటున్నటువంటి మాట ఏమిటి అనగా, దేవుడు పలుకగా సృష్టి యావత్తు కలిగెను కదా. దీనిలో ఏ అభ్యంతరము మనకు లేదు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఈనాడు మనము ఏ విధంగా ఇది కలిగిందయ్యా అని ఒకసారి మనము ఆలోచన చేసినప్పుడు మానవుని యొక్క మేధస్సు దేవుడు ఎంతగా ఎదిగించాడు అని అనంటే, ఈనాడు మీరు ఒక ఫోన్ ముందట పెట్టుకొని ఒక మాట పలికితే అది వింటుందా? అలెక్సా అని పలికితే నేనున్నాను అని అంటుంది. మీరు చార్జీ పెట్టి మీరు చూడండి, దానిలో మీకు అక్కడ ఒక యంత్రము మీరు ఏది అడిగినా దానికి జవాబు చెప్తుంది. ఇప్పుడు నేను నీతో మనిషితో మాట్లాడినప్పుడు నేను ఏ విధంగా మాట్లాడతాను, నా ఆహభావాలు ఏంటిది, నేను కోపంలో ఉన్నానా, నేను బాధలో ఉన్నానా, లేకపోతే సంతోషముగా ఉన్నానా కూడా అది గుర్తించి తిరిగి మనకు జవాబిచ్చేటటువంటి ఒక పరిస్థితి. అంటే ఒక మానవునికే ఇంత జ్ఞానము దేవుడు కలుగజేస్తే, దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి ఆయన పలుకగా కలిగెను అనేటటువంటి దానిలో ఏ మాత్రము అనుమానము లేదు పిల్లల. మానవుడు పలుకగా అది జరుగుతూ ఉంటుండగా దేవుడు పలుకగా సృష్టి యావత్తు కలగదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక విషయం మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు తన సృష్టిని సమస్తమును కలుగజేసిన తర్వాత ఆయన ఏమన్నాడు? అది మంచిది అని ఆయన చూచాడు కదా. అది మంచిదిగా ఉన్నటువంటిదిగా ఉంది. ఆ మంచి దానిని దేవుడు ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు. దీని ద్వారా మానవుడు ఫలించి అభివృద్ధి పొందుతూ ఉంటున్నాడు, జ్ఞానము చేత నింపబడుతూ ఉంటున్నాడు. ఈ జ్ఞానము చేత నింపబడినటువంటి మానవుడు తాను కలిగించినటువంటి మరొక సృష్టి ద్వారా మానవుడే నష్టపోతూ ఉంటున్నాడు పిల్లలు. మానవుడు దేవుడు మాట ద్వారా కలగజేసి మనకిచ్చిన ద్వారా మానవుడు ఆశీర్వదింపబడుతున్నాడు. మానవుడు ఏదైతే మాట ద్వారా పలకడము ద్వారా ఏదైతే సృష్టించాలి అని అనుకుంటున్నాడో దాని ద్వారా మానవునికి వినాశనము కలుగుతూ ఉంటుంది కదా. అంటారు కదా, ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసిందో తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒట్టి మన హైదరాబాద్ లో గడిచిన 3 నెలలలో 2000 ఉద్యోగాలు పోయాయి. ఎందుకో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వారికి ఒక మెషినరీ వచ్చింది, అది ఏ పని చెప్తే ఆ పని చేస్తా ఉంది. అది పని చేసినాక నువ్వెందుకు నాయన
ఇంటికి పో అని ఒట్టి హైదరాబాద్ లోనే గడిచిన 3 నెలల్లో 2000 మంది ఉద్యోగాలను తీసేశారు. అంటే ఈ విజ్ఞానము మానవునికి కలుగుతూ ఉంటుండగా అది మానవ వినాశనానికే దారి తీస్తుంది. కానీ దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మానవుడు ఎన్నడూ నాశనం అయిపోలేదు ప్రియులారా. ఆయన సమస్తమును సమకూర్చి నీవు అనుభవించుము, ఫలించుము, ఆశీర్వదింపబడతావు అని దేవుడు ఆశీర్వదించి ఉంటుండగా మానవుని యొక్క ఆలోచన విధానము మానవునికి నష్టము కలగజేసేటటువంటిదిగా ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని నిర్మించినప్పుడు మీరు ఇంటికి పోయినాక ఎవరిని అడగకండి, మీ శరీరం గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ శరీరం గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఒకవేళ మానవుడు కనుక నిర్మించి ఉంటే ఇది ఎంత గొప్ప వినాశనానికి దారి తీసేదో ఈ శరీరం. కానీ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి ఆయన లోకములో తాను సృజించిన సృష్టి యావత్తు మీద అధికారిగా ఆయన నియమించాడు. దేవుడు జ్ఞానమును పెంపొందించజేస్తూ ఉంటున్నాడు. ఈ జ్ఞానము మానవుని యొక్క వినాశనానికి కారణమవుతూ ఉంటుంది. గడిచే ఇంకా కొన్ని సంవత్సరాలలో నిజంగా భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మానవుని యొక్క సృష్టి ద్వారా కలగబోతున్నది అనేటటువంటిది సత్యము ప్రియులారా. ఎందుకో తెలుసా, గడిచిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి ఈ కొన్ని నెలలలోనే ఒక్క హైదరాబాద్ ఐటీ సెక్టార్ లో 2000 ఉద్యోగాలు పోతే భారతదేశం అంతా ఎన్ని ఉద్యోగాలు పోయి ఉండొచ్చో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతటితో ఆగేది కాదు. దీని జ్ఞానము పెంపొందించుకుంటూనే పోతూ ఉంటుంది. దీని జ్ఞానం ఎంతగా పెరుగుతూ ఉంటుందో అన్ని ఉద్యోగాలు పోతాయి. ఎన్ని ఉద్యోగాలు పోతాయో అన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయి పిల్లలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు తన మాట ద్వారా సమస్తమును కలుగజేసి మానవుని దాని మీద అధికారిగా ఆయన నియమించి మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని దేవుడు చెబితే మానవుని మేధస్సు వినాశనానికి కారణము అవుతున్నది అనేటటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒక సర్వే, భారతదేశం గురించి వారు సర్వే చేసినప్పుడు రాబో ఒక 20-25 సంవత్సరాల తర్వాత భారతదేశము ఈ మత ప్రాతిపదికన ఏదైతే చేస్తా ఉందో దానితోనే ఆ భారతదేశానికి వినాశనము కలుగుతుంది అనేటటువంటి ఒక సత్యాన్ని వారు బయలుపరిచారు. ప్రపంచం మొత్తంలో అత్యధికంగా ఈ మతము మీద ఆధారపడి ఈ మతము కొరకు కొట్లాడుతున్నటువంటి 132 దేశాల్లో మొట్టమొదటి స్థానంలో భారతదేశం ఉంది. మీరు జ్ఞాపకం చేసుకోండి, మనము ఈ విధంగా నష్టపోతూ ఉంటున్నాము. తర్వాత మానవ మేధస్సుతో నిర్మాణమైనటువంటి అనగా మానవుడు తన నోటి ద్వారా పలికేటటువంటి ఆ మాట ద్వారా ఏదైతే అనుభవించాలి అని అనుకుంటున్నాడో దాని ద్వారా కూడా మానవుడు నష్టపోతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మానవుల మేధస్సు మీద కాదు కానీ దేవుని మీద ఆధారపడేటటువంటి వారముగా మనము ఉండాలి. కీర్తనకారుడు 33:6 అంటాడు, యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత అది సర్వ సమూహమును కలిగెను అని ఆయన అక్కడ పలుకుతాడు. దేవుని మాట చేత కలిగినటువంటి ఆ సర్వ సమూహము ఏం చేస్తుందయ్యా? దేవుని మాటను వింటా ఉంది. దేవుని మాటను వింటుంది. కానీ దేవుని చేతుల మీద సృజించబడినటువంటి మానవుడు మాత్రము దేవుని మాటను నిర్లక్ష్యము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఒక్కసారి
ఈ ఉదయకాలము మనం ఏమై ఉన్నాము అని ఒక్కసారి ఆలోచన చేద్దాము ప్రియులారా. కోపర్నికస్ ఆయన 14వ శతాబ్దంలో భూమి వేలాడుతుంది అని ఆయన కనుగొన్నాడు. కానీ మీరు యోబు గ్రంథము చూడండి, యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చదవండి అమ్మా. శూన్య మండలముపైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యముపై భూమిని వేలాడ చేసెను. ఏమంటున్నాడు? దేవుడు భూమిని ఆకాశమును సర్వమును సృష్టించిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ భూమి వేలాడుతుంది అనేటటువంటిది మనుషులు కనుగొన్నారు. కానీ యోబు గ్రంథంలో ఎప్పుడు వ్రాయబడ్డది? ముందుగానే దేవుడు వ్రాయించాడు. శూన్య మండలము పైన ఇంకొక దిక్కు కూడా చెప్తున్నాడు, ఉత్తర దిక్కునున్న ఆకాశము విశాలమున ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని ఆయన వేలాడదీశను అనేటటువంటి సత్యాన్ని దేవుడు ముందుగానే పరిశుద్ధ లేఖనములలో వ్రాయించాడు. కానీ మానవుని మేధస్సుకు ఇది అందడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది ప్రియులారా. కానీ ఆ మేధస్సు ఏదైతే పెరుగుతా ఉందో ఆ మేధస్సు ద్వారా మానవుని యొక్క వినాశనానికి అది కారణం అవుతున్నది అనేటటువంటిది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనము. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన 40వ అధ్యాయము 26వ వచనము. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరును పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి ఆయనను విడిచిపెట్టాడు. ఆయన సృష్టి యావత్తును దేనిని విడిచిపెట్టాడు. ఎందుకోసమే అంటున్నాడు, మీ కన్నులు పైకెత్తి చూడండి, ఆకాశ విశాలమును చూడండి, ఆయన కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రములను మీరు చూడండి, ఆయన కలుగజేసిన ఆ మేఘములను మీరు చూడండి. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారో లేదో, నేనైతే ఈ దేవుని సృష్టి గురించి బహుగా నేను ఆలోచన చేస్తాను. ఒక నీరు ఉండాలి అని అంటే అది ఎక్కడ ఉండాలి? భూమి మీదనే ఉండాలి కదా. దానికి నిలువ పడడానికి దానికి ఒక కట్టలు కట్టి అది పారిపోకుండా, అది దాటిపోకుండా దానిని మనము జాగ్రత్తగా మనం ఉంచాలి. కానీ దేవుడు ఏం చేశాడు? ఆకాశ విశాలములలో నీళ్లను ఆయన నిలువ పెట్టాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? వర్షం వస్తుంది అని అనుకుంటున్నాము, కానీ ఈ వర్షము ఏ విధంగా వస్తుందయ్యా? ఆకాశంలో నీళ్లు ఏ విధంగా వేలాడుతూ ఉంటున్నాయి? ఇది సాధ్యమేనా? కాబట్టి ఇక్కడ ఆయన ఆకాశ విశాలమును పరిచయం కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ కన్నులు పైకెత్తి చూడుడి. ఎందుకొరకు చూడమంటున్నాడో తెలుసా? నీ దేవుడు ఎంత గొప్పవాడో ఒక్కసారి నీవు పైకి చూడము అని అంటున్నాడు. మన కన్నులు ఎప్పుడు పైకి ఉండవు, మన కన్నులు ఎప్పుడు లోకం వైపే ఉంటాయి. ప్రియులారా, దేవుని సృష్టిని ఒకసారి ఆలోచించాలి, మానవ నిర్మాణాన్ని ఒకసారి ఆలోచించు, ఆయన కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రముల గురించి ఒకసారి ఆలోచించు, ఆయన కలుగజేసిన పశు పక్షాదులను ఒక్కసారి నీవు ఆలోచించు, ఆయన నిర్మాణం చేసినటువంటి ఆ రంగురంగుల పక్షుల యొక్క రెక్కలను నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆయన కలుగజేసిన ఆకాశ విశాలమును నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆయన సృష్టించినటువంటి చెట్లను నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, అవి నీవు అనుభవిస్తున్నటువంటి ఫలములను నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ మర్చిపోతుంటున్నాము పిల్లరా, లోకంలో మనం ఇవన్నీ మర్చిపోతూ ఉంటున్నాము. ఎందుకో తెలుసా? మానవుని యొక్క మేధస్సు పెరిగిపోతూ ఉంటుంది, మానవుని యొక్క జ్ఞానము అధికమవుతూ ఉంటుంది. ఈ జ్ఞానమును బట్టి మానవుడు తనను సమస్తమును నేను చేయగలను అనేటటువంటి ఒక ఆలోచనతో ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు.
కానీ నా దేవుడు గొప్పవాడు. నన్ను సృజించినటువంటి నా సృష్టికర్త, నన్ను పేరు పెట్టి పిలిచిన వాడు, నన్ను తన అరచేతుల మీద చెక్కినటువంటి దేవుడు, ఆయన నన్ను తల్లిగా తండ్రిగా ఆదరించుతున్నటువంటి దేవుడు, ఆయన సృష్టించినటువంటి సృష్టిని ఒక్కసారి నేను కన్నులెత్తి పైకెత్తి చూస్తానయ్యా అని ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటున్నాము పిల్లరా. ఉదయకాలము నేను లేవగానే ఒకసారి డోర్ తీసుకొని వచ్చి నేను కన్నులు పైకెత్తి చూస్తాను. ఎందుకో తెలుసా? ఆకాశం మేఘావృతమై ఉందా, దేవుడు ఆయన కలుగజేసినటువంటి సృష్టిని చూస్తాను. ఉదయకాలమున ఆయన సృష్టించినటువంటి పక్షులు ఏం చేస్తాయి? చక్కగా అరుచుకుంటూ అవి భోజనము కొరకు పరిగెత్తుతూ ఉంటాయి. మానవుడు ఏం చేస్తాడయ్యా? ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు దేవుడు మనిషిని సృష్టించాడు కాబట్టి ఎక్కడ ఉండాలి? వీడు బెడ్ మీద ఉండాలి. తాను సృజించినటువంటి సమస్త జంతుజాలము, సమస్త పక్షులు, సమస్త పురుగులు అవి ఎన్ని గంటలకు లేస్తాయి? ఉదయకాలంలోనే లేచిపోతాయి. అందుకే ఊర్లలో ఈ గడియారాల మీద కంటే కోళ్ళ మీదనే ఎక్కువ ఆధారపడతారు కదా. కోడి పుంజు కూయగానే ఏమనుకుంటారు? అయ్యా తెల్లవారింది. ఇప్పటికీ మీరు విలేజ్లలో ఇప్పటికీ వెళ్ళి చూడండి, కోడి కూతతో లేసేటటువంటి మనుష్యులు పాతవారు ఇప్పటికీ ఉన్నారు. వారు లేవడము కాదు, తన కుటుంబంలో ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా మంచం మీద వారు నిద్రపోయారు. వారు లేవాలి, వారి పనులు వారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి పిల్లలు. కానీ దేవుని సృష్టిని మనము కన్నులెత్తి ఒక్కసారి మనము చూసినప్పుడు ఆ అద్భుతమైనటువంటి ఆ సృష్టిని నువ్వు ఆస్వాదించాలి పిల్లరా. ఎందుకొరకనగా సమస్తము మీద దేవుడు నిన్ను అధికారిగా నియమించాడు. కానీ మనం ఏమనుకుంటున్నాము అని అనంటే, దేవుడు నన్ను అధికారిగా చెయ్యలేదు, మనం ఇంకా బానిసలుగానే బ్రతుకుతున్నాము అనేటటువంటి ఆలోచనతోనే మానవుడు ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆ రోమ పత్రికలో ఆ పౌలు గారు రాస్తూ 11వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటున్నాడు చూడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంత ఆశ్చర్యములు కదా. ఆహా అని అనంటే దాని అర్థం ఏంటిది? ఎప్పుడంటారు? ఎంతో ఇష్టమైతే అని అంటారు కదా. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరములయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ ఉదయకాలము మనల్ని మనము శోధించుకోవాలి అని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మనకెంతైనా జ్ఞానం ఉండదు. సొలొమోనుకు కలిగినంత జ్ఞానము కంటే అధికమైన జ్ఞానము మానవునికి ఎక్కడా కలగదు. కానీ ఒకవేళ సొలొమోనుకు కలిగినంత జ్ఞానము కలిగితే ఇంకెంత వినాశనము ఈ లోకంలో కలుగుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచిద్దాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం ఎవరి మీద ఆధారపడ్డాము? మన జీవన విధానములో మనము దేవునితో ఏ విధమైన సహవాసము కలిగి ఉంటున్నాము? దేవునితో మనకున్నటువంటి అనుబంధం ఏంటిది? ఒక భార్య భర్తకు ఉన్నటువంటి అనుబంధము అది శ్రేష్టమైనటువంటిది. నీ తండ్రితో నీకున్నటువంటి అనుబంధము ఏమై ఉన్నది? నీ కుటుంబంలో నీకు కలిగినటువంటి బాధ్యతలను, బంధాలను నీవు నిర్వర్తిస్తూ ఉంటున్నప్పుడు నీ తండ్రితో నీకున్నటువంటి ఆ అనుబంధాన్ని నీవు ఏ విధంగా కొనసాగించడానికి నీవు ఆశపడుతూ ఉంటున్నావు? ఎప్పుడైనా ఉదయ కాలంలో లేచి నీ దేవునితో నీవు మాట్లాడావా? ఎప్పుడైనా ప్రభువాని ఎప్పుడైనా నీవు పిలిచావా? ఉదయము కనీసం 3 గంటలకు లేకపోయినా, 4 గంటలకు కాకపోయినా 5 గంటలకైనా ఒక్కసారి లేచి, యేసయ్య ప్రభువా నన్ను లేపినందుకు నీకు వందనాలయ్యా అని ఎప్పుడైనా స్తుతిస్తున్నాము ప్రియులారా? మీరు లేచి ఒక్కసారి మీరు బయటికి వచ్చి చూడండి. మీరు ప్రార్థన చేయకండి. మీరు 5 గంటలకు మీరు బయటికి వచ్చి ఒక్కసారి మీరు కన్నులెత్తి మీరు పైకెత్తి ఒక అరగంట మీరు చూడండి. దేవుని యొక్క సృష్టిలో ఆయన సృష్టి యావత్తు సృష్టించిన సమస్త సృష్టి ఆయనను స్తుతిస్తూనే ఉంటుంది, ఒక్క మానవుడు తప్ప. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. ఎందుకనగా మనము ఆయన సృజించినటువంటి
ఒక గొప్ప సృష్టి అయి ఉంటున్నాం. ఎంత గొప్ప సృష్టి తెలుసా? నేను అందుకే చెప్పాను, మీరు ఇంటికి పోయినాక నేను మనిషిని కదా, ఇదిగో దేవుడు నన్నిట్లే సృష్టించాడు కదా, ఇదిగో నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, లేకపోతే నేను దొడ్డుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను అని అనుకుంటున్నాము. కానీ దేవుని సృష్టి ఎంత గంభీరమైనది అని అంటే, నీ చేతులు పని చేయాలి, నీ కాళ్ళు పని చేయాలి, నీ కళ్ళు పని చేయాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి గుండె అది ఒక నియమ ప్రకారం కొట్టుకోవాలి, లేకపోతే మానవుడు చచ్చిపోతాడు. ప్రియులారా, దేవుడు నియమించాడు, ఇదిగో మానవునికి ఇగో ఇన్నిసార్లే ఈ గుండె కొట్టుకోవాలి. ఇగో దేవుడు నియమించాడు, నీ రక్తనాళాల్లో రక్తము ఇంతే వేగంతో ప్రవహించాలి అని దేవుడు నిర్ణయించాడు. నీ కాలికో చెయ్యికో నీకు దెబ్బ తగిలితే ఇక్కడ నొప్పి తెలియదు ప్రియులారా, ముందుగా నీ బ్రెయిన్ పని చేస్తుంటుంది. అరే బిడ్డ, నీ కాలికి దెబ్బ తగిలిందిరా అని ఆ బ్రెయిన్ నీకు చెప్తే అప్పుడు నీకు నొప్పి తెలుస్తుంది. నీ బ్రెయిన్ పని చేయకపోతే నీ అవయవములలో ఏది కూడా పని చేయదు. ఒక మెత్తనైనటువంటిది, ఒక గుజ్జు వలె ఉన్నటువంటి ఒక చిన్న మెదడులో సర్వ శరీరమును దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గొప్పదయ్యా! ఎప్పుడైనా ఆలోచన చేశారా? అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీవు నిర్మించిన విధానము చూడగా నాకు భయం కలుగుతూ ఉన్నది అని అంటాడు. ఇంత గొప్ప జ్ఞానముతో దేవుడు మానవుడిని సృజిస్తే మానవుడు దేవుని స్తుతించడానికి అయిష్టత కనపరుస్తూ ఉంటున్నాడు. ఇష్టం లేదు పిల్లరా, మానవుడు ఇష్టపడడు. ఒకవేళ మానవుడు ఇష్టపడితే ఏ క్రైస్తవుడు కూడా తమ గృహములలో ఉండనే ఉండడు. నా దేవుని స్తుతించాల్సినటువంటి దినమున నేను ఏ విధంగా నాకు ఇంట్లో ఉంటానయ్యా? పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వస్తారు ప్రియుల. కానీ మానవునికి భయము లేదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? రాబో వినాశ కాలములో ఈ భయం వస్తుంది. అప్పుడట ఏం చేస్తాడు? అయ్యా చెట్ల మా మీద పడండి, అయ్యా కొండలారా మా మీద పడండి, మేము చచ్చిపోతలేమయ్యా, ఈ మరణం వస్తే బాగుండు, ఈ మరణంలో మేము ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుండు అనేటటువంటి ఒక దినం వస్తుంది చూడు. అప్పుడు అనుకుంటారు, అయ్యా నీ బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గొప్పది ప్రభువా, ఆ రోజు చెప్తే నేను వినలేదు, ఈ రోజు అనుభవిస్తున్నాను అనేటటువంటి ఒక దినము వస్తుంది. ఆ దినము వరకు మనము వేచి ఉండకూడదు. మన దేవునితో మన సహవాసాన్ని ఎల్లప్పుడూ పెంపొందించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సబ్జెక్ట్స్ లో ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉంటది, చాలా మందికి తెలుసు కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటే ఒక వ్యక్తితో నువ్వు ఏ విధంగా సంభాషించాలి, లేకపోతే ఒక ఉద్యోగానికి పోయినప్పుడు నువ్వు ఆ ఇంటర్వ్యూ చేసే వారితో నువ్వు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఇంటర్వ్యూ ఇవ్వాలి అనేటటువంటి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మనుషులు నేర్పిస్తారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏం చెప్పాడు? అయ్యా దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నాడు. అంటే లోకంలో కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు బాగానే నేర్చుకుంటున్నావు, ఉద్యోగం సంపాదించుకుంటున్నావు, పనులు సంపాదించుకుంటున్నావు, ఎవరితో నవ్వుతుంటూ మాట్లాడాలో నీకు తెలుసు, ఎవరితో కోపంతో మాట్లాడాలో నీకు తెలుసు, ఎవరిని తిట్టాలో తెలుసు, ఎవరిని దగ్గరికి తీయాలో తెలుసు, ఎవరిని కాలుతో దన్నాలో తెలుసు, ఎవరితో చేయి బట్టి మడలు బట్టి బయటికి తొప్పాలో నీకు తెలుసు, అన్నీ తెలుసు. కానీ దేవుడితో సంభాషణ నీకు తెలియదు. ఇది ఎక్కడి దౌర్భాగ్యము? ఇది క్షేమకరమైన మన జీవితాలకి? నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఏం చేస్తూ ఉంటున్నావు? ఉదయం లేసి ముందుగా, అందరికంటే ముందుగా నీ దేవుని ధ్యానించి ఒక్కసారి ప్రభువా, ప్రార్థన అనగానే ఏదో గొప్ప గొప్ప మాటలు పలకాలని చాలా మంది అనుకుంటారు. గొప్ప మాటలు ఏముండవు ప్రియులారా. నీకు కలిగినటువంటి బాధ, నీ ఇబ్బంది, లేకపోతే ఏదైతే అవసరత ఉందో నీ దేవునితో మాట్లాడడమే ప్రార్థన. దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ఉదయ కాలమున లేచి పక్షులు దేవుడు వాటికి ఇచ్చిన స్వరముతో దేవుడు వాటిని స్తుతిస్తున్నాయి. జంతువులు అవి స్తుతిస్తూ ఉంటున్నాయి. ఆ దేవుడు సృష్టించినటువంటి సమస్త
జంతుజాలము, పశుపక్షాదులు, లేకపోతే దేవుడు సృజించినటువంటి సమస్తము ఆయనను సృజిస్తూ ఉంటుండగా మానవుడు మాత్రము మంచం మీద పడుకొని ఇంకా నిద్రపోతూనే ఉంటున్నాడు, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంకేం చేస్తారయ్యా, టీవీ ఆన్ చేసే పని కూడా లేదు. అలెక్సా ఆన్ చెయ్యాలని అంటే అక్కడే ఆన్ అవుతుంది. ఇదిగో ఆ సినిమా పెట్టు, ఈ సీరియల్ పెట్టు అంటే అదే పెడుతుంది. లేకపోతే ఇప్పుడు ఇంకా ఫ్యాన్లు వచ్చాయి. ఇంతకు ముందు అంటే ఏసీలు రిమోట్ తోని దాంతో పనిచేసేవి, ఇప్పుడు ఫ్యాన్లు కూడా రిమోట్ తో పనిచేస్తున్నాయి. ఆ ఫ్యాన్లు కూడా మాట్లాడుతూ ఉంటున్నాయి. అటువంటి ఫ్యాన్లను కూడా మానవుడు సృష్టించగలిగాడు. అన్ని మాట చేత నడిపించుకుంటున్నాడు, కానీ మాట చేత సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను మాత్రము స్తుతించడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. వాటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము చెరుపుతున్నవి. వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటికి ఏది లేదు. సూర్య చంద్ర నక్షత్రాలు ఏమైనా మాట్లాడుకుంటాయా? భూమి ఏమైనా సూర్యునితో మాట్లాడుతుందా? నక్షత్రములతో ఏమైనా మాట్లాడుతుంటుందా? ఈ రాత్రి ఇదిగోనయ్యా నువ్వు ఇక్కడ ఉండు, నేను అక్కడ ఉంటాననేవి ఏమైనా చెప్పుకుంటున్నాయా? దేవుడు ఒక సమయమును వాటికి నిర్ణయించాడు. ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండాలి, అంతే ఆ సమయంలో ఉంటది. జూన్ లో దేవుని ఆకాశ మేఘములు వచ్చి నీవు భారతదేశంలో ఉండాలి అని అంటే అవి ఉంటాయి ప్రియులారా. నీవు జూన్ లోనే వర్షాలు పడతాయి, ఆ తర్వాత అవి వేరే దేశానికి పోయి అక్కడ కురుస్తాయి. దేవుడు వాటికి ఒక నియమమును నియమించాడు. అవి దేవుని మాట వింటూ నడుస్తున్నాయి. కేవలం మానవుడు మాత్రమే దేవుని మాటను నిర్లక్ష్యము చేసి దేవుడిని విసర్జించిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. ఏది దేవుని మాటలు వినకుండా లేవు. చదవమ్మా 19వ కీర్తన, ఆ మాటలు గట్టిగా చదవండి. వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. కాబట్టి లోక దిగంతముల వరకు అంటే భూమి యొక్క ఏ కొనలో ఉన్న దేవుడు వెలుగును ప్రసరింపజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నాము ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఈ లోకమును వచ్చే బిడ్డను వదిలిపెట్టుగా అని అంటే మనము వెళ్ళవలసినటువంటి వారమే. ఇక్కడ ఏమి స్థిరమైనటువంటిది ఏదియో మనకు లేదు ప్రియులారా. కొంతకాలము దేవుడు మనల్ని ప్రేమించినంత కాలము మనం ఈ లోకంలో జీవించే వారముగా ఉంటాం. ఈ లోకమును విడిచిన తర్వాత ఆ నిత్య జీవములో మనము నివసించదగే వారముగా మనము ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆకాశములు వాటి పని చేస్తున్నాయి, సూర్య చంద్ర నక్షత్రములు వాటి పని చేస్తున్నాయి, దేవుడు సృష్టించినటువంటి చెట్లు అవి పని చేస్తూ ఉంటున్నాయి. ఇదిగో నాయన, ఈ ఎండాకాలం వచ్చింది, మామిడి పండ్లు కాయి అని ఉంటుంది, ఎండాకాలమే మామిడి పండ్లు కాస్తూ ఉంటుంది. ఇదిగో ఆ శీతాకాలం వచ్చిందయ్యా, సీతాఫలములు కాయి అని అంటే దాని కాలంలోనే దాని ఫలములను ఇస్తూ ఉంటుంది. ఏది దేవుని మాటను వ్యతిరేకించడం లేదు. ఇదిగో ఎండాకాలం వచ్చిందని బాధపడతాము. దేవుడు ఒక సమయాన్ని భారతదేశానికి నిర్ణయించాడు. ఈ కాలంలో ఇక్కడ మనము ఎండను మాత్రమే అనుభవించాలి, అది కొంతకాలమే. దేవుడు ఈ ఎండాకాలమును మరలా చేసి ఇంకొక దేశంలో అది అక్కడ ఉంటుంది, ఇక్కడ దేవుడు వర్షాన్ని కలగజేస్తాడు. వర్షము ఎక్కడి నుండి వస్తుందయ్యా? ఆకాశములో నీళ్లను నిల్వ చేసి దేవుడు వాటిని ప్రయాణము చేపించి నీ భారతదేశానికి తీసుకొచ్చి ఇదిగో కురువు అని అనంటే అవి కురుస్తూ ఉంటున్నాయి. ఆయన ఆకాశములను మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మలిపించువాడు అని 147వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా యవనస్తులారా? ఎక్కడికి వెళ్ళి వస్తుంది వర్షం అని? దేవుడు అంటున్నాడు, ఆకాశములో మేఘములను ఆయన కప్పేటటువంటి వాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరిచేవాడు.
లోకములో గడ్డి మొలవాలి అని అన్న దేవుని ఆజ్ఞ ద్వారానే అది మొలుస్తున్నది అనేటటువంటి మాటను అక్కడ 147వ కీర్తనలో ఆయన మాట్లాడతారు. ఇంకొక మాట చూడండి, 65వ కీర్తన 9వ చరణము. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లా సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. వారికి ధాన్యమును దయచేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగ చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడట? ఇదిగో, ఇప్పుడు ఇంటికి పోగానే పోక ముందే వంట చేసుకొని వస్తాం కదా. ముందు గుడికి పోయినా పోకపోయినా మంచిదే, కానీ ముందు కడుపు నిండాలి. ఈ కడుపు దేంతో నింపుకుంటున్నామో దానిని సిద్ధపరచువాడు మన సృష్టికర్త అయిన దేవుడు. ఒక్క వర్షకాలం వర్షం రాకపోతే ఏమైతాము? ఇప్పటికే బోర్లలో నీళ్ళు లేవు కదా, మా బోర్లు కూడా ఎండిపోయినాయి. ఇప్పుడు అంటే జూన్లోనో జూలైలోనో వర్షాలు రావాలి. ఆ వర్షాలు వస్తే మళ్ళా భూమి ఆ వాటర్ను అబ్జర్వ్ చేసుకొని మరలా మనకు నీళ్ళు వస్తాయి. ఒకవేళ దేవుడు ఈ సంవత్సరము వర్షమును రానియకపోతే ఏంటిది మానవుని యొక్క పరిస్థితి? నీళ్లు లేక బ్రతకగలమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన దర్శిస్తూ ఉంటున్నాడు కదా. నేను చాలాసార్లు చెప్తాను కదా, ఎవరైనా బాగా లేకపోతే వారిని దర్శించాలి, ఆ గృహాన్ని దర్శించాలి, ఆ వ్యక్తిని దర్శించాలి. దేవుడు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నాడు, ఐశ్వర్యము కలగజేస్తున్నాడు, ధాన్యమును ఇస్తూ ఉంటున్నాడు. మానవుడు మాత్రము ఎదుటి వారి క్షేమము కోరి వారిని దర్శించడానికి ఇష్టపడడం లేదు, వారి కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడడం లేదు, పొద్దున లేవడానికి ఇష్టపడడం లేదు, ప్రార్థనలో నిలువబడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకొరకనగా పని అధికమైపోతూ ఉంటుంది పిల్లరా. ఎంత పని చేస్తే అంత డబ్బు వస్తూ ఉంటుంది, ఎంత పని చేస్తే అంత డబ్బు వస్తుంది. ఈ డబ్బు మనల్ని పరలోక రాజ్యము చేర్చదు అనేటటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బు అవసరమే, డబ్బు సంపాదించకూడదని నేను చెప్పడం లేదు, కానీ మనము దేవుడు ఆయన చెప్పినటువంటి మాట ఒకటే చెప్తాడు. మీరు ఏ విధంగా ప్రార్థన చేయండి అయ్యా అని అంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఎందుకొరకనగా దేవుడు తన కృపతో మనల్ని పోషిస్తున్నటువంటి విధానమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అసలు మానవుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? ఎన్నిక లేనటువంటి వాడు. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి, నేను నా చేతులతో సృజించాను కనుక నా బిడ్డలు నాశనం అయిపోకూడదు అనేటటువంటి ఆలోచనతో దేవుడు మనల్ని ఇంకా తన కృపలో భద్రపరుస్తూనే ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు చేత లోకము సృష్టించబడి ఆశీర్వదింపబడింది. మనిషి యొక్క వాక్కు చేత సృష్టించబడుతున్నటువంటిది వినాశనాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఏది శ్రేష్టమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది మాన్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది మనకు అవసరమో దాని మీద మనకు దృష్టి కలిగి ఉండాలి. ముగింపుగా ఒక మాట చదువుకుందాం. 146వ కీర్తన 5-6 చరణాలు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశములో భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడే ధన్యుడు. ఇప్పుడు మనం ఎవరి మీద ఆశ కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాము ప్రియులారా, ఆలోచన చేద్దాం. విన్నటువంటి మాట విని విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండా మనల్ని మనము సిద్ధపరుచుకుంటూ నిత్య జీవము కొరకు
మనము సిద్ధపాటు కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. నీకు తెలుసో లేదో, ఒక మందిరము కొరకు మనము బహుగా ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తున్నాము, కానీ ఆ మందిరము ఏ విధంగా కట్టబడాలి అనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉన్నామా? రాబో దినాలు ఎట్లుంటాయో మనకు తెలియదు పిల్లలు. రాబో దినాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు. ఇప్పటికే బహుశ్రమలు, మీరు ఎక్కడో పోకండి, మన కీసర మండలంలోనే బహుభయంకరమైన శ్రమలకు మూల కారణమైనటువంటి వారు అనేకులు ఇక్కడే సిద్ధపడి ఉంటున్నారు. కాబట్టి శ్రమల కాలము వచ్చేదాకా ఎదురు చూసి దాన్ని ఎదుర్కొంటాను అని అనుకునే కంటే వివేకము కలిగినటువంటి వారముగా మనము ప్రవర్తించడానికి ఆశపడేటటువంటి వారముగా మనం ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడు యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడైతే దేవుని మీద ఆధారపడతాడో వాడే ధన్యుడు. ఎందుకొరకనగా ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సమస్తమును సృజించినవాడు. ఆయన ఎన్నటికి నీ మాట తప్పని వాడు కాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. కనుక మనము కూడా మాట తప్పని వారముగా, మనము కూడా ఆయనతో సహవాసము కలిగినటువంటి వారముగా నివసించడానికి ఆశ కలిగి ఉంటాము పిల్లరా. ఎందుకనగా ఈ లోకము అంతము అవడానికి ఇది ప్రారంభమే. ఇక్కడే ప్రారంభమైంది. ఏదైతే మానవుని యొక్క మాట చేత కలిగేటటువంటి సృష్టి ఉందో అది వినాశనాన్ని కలిగిస్తూ సర్వ మానవాళి నాశనానికి కారణమవుతుంది. మనము అప్పటి వరకు కూడా ఇంకా చూద్దాంలే అనేటటువంటిది కాకుండా, దేవుడు ఈ రోజు నన్ను సజీవుల లెక్కలో ఉంచాడు, ఈ రోజే నా దేవునితో నేను ఒప్పందం చేసుకుంటాను, నేను ధన్యుడను అని నీవు అనుకోగలిగేటటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేయాలి. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.